నా పేరు వంశీ. మాది తోటపల్లిగూడెం మండలం, వరకాయపూడి గ్రామం. గత ప్రభుత్వంలో కంటే ఈ ప్రభుత్వంలో ప్రస్తుతం ఉన్న రోడ్లు అప్పుడు ఉన్న రోడ్లకి వ్యత్యాసం ఉంది. ప్రభుత్వం ఏదైతే ఉందో ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఆ, మొదలైన మనం ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు రమణ శేఖరం ఎప్పుడైతే చేశారో ఫస్ట్ వెతుక్కున్నది రోడ్లు, రవాణా రోడ్డు శాఖ. గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము వృత్తిరీత్యా వ్యాపార రీత్యా హైదరాబాద్ నుంచి సొంత ఊర్లకి రావాలనుకున్నప్పుడు రోడ్డు వ్యవస్థ చిన్నాభిన్నంగా ఉండేది. గుంటలు, బతుకులు, వర్షం పడితే వర్షపు నీళ్ళు ఆగడం, ఇట్లాగా గందరగోళంగా ఉండేది. ప్రభుత్వం వచ్చిన 6 నెలలు అయింది. వచ్చిన నెలకే రోడ్లు కొత్త వేయలేకపోయినా కానీ రోడ్లు మరమ్మతులు చేయడం స్టార్ట్ చేశారు. ప్రజెంట్ అప్పుడున్న వైసీపీ గవర్నమెంట్లో వచ్చినప్పటికీ ఇప్పుడు మేము ఈ పండగకి వచ్చిన దానికి సంతోషంగా ఉన్నాం. రోడ్లు బాగా వేయలేకపోయినా కానీ, కొత్త రోడ్లు వేయలేకపోయినా కానీ గతుకులను పోడవడం, మరమ్మతులు చేయడం చేశారు. కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారని విజన్ ఉన్న వ్యక్తి అండి. ఆయన గత ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు హైదరాబాదు రాళ్ళు రప్పలని అన్నారు. ఇప్పుడు అదే హైదరాబాద్ ఇప్పుడు హైటెక్ సిటీ అయింది. అట్లాగే అమరావతి కూడా అవుతుంది. దేశంలో కల్లా అమరావతి రాజధాని మంచి రాజధాని, హైదరాబాద్ కంటే కూడా ఇంకా మంచి రాజధానిగా చేసే కెపాసిటీ ఉన్న నాయకుడు, విజన్ ఉన్న వ్యక్తి. అదే కూటమి ప్రభుత్వంలో సాధ్యము, జరిగేది కూడా ఇది వాస్తవం. కాబట్టి మనం ఏంటంటే కూటమి ప్రభుత్వం నాకైతే మంచిగా అనిపిస్తుంది. గతంలో మనం వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎవరు కూడా ఒక పనికి పోవాలన్నా కానీ పోయేది లేదు. ఎందువల్లనంటే వ్యక్తులను సోమరిపోతులుగా చేసేసారు. ప్రతిదీ బటన్ నొక్కడం, అమ్మఒడి, ఇలాగా ఆటో డ్రైవర్లకి ఈ విధంగా చేశారు. కానీ మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే వ్యక్తికి పని కల్పించాలి. పని కల్పించాలంటే ఇండస్ట్రీలు రావాలి, ఇండస్ట్రియల్ వ్యవస్థ మెరుగుపడాలి. అట్లాంటప్పుడు ఇట్లాంటి తేవాలి. కానీ డబ్బులు అనేది అసలు నాకు తెలిసి అసలు ముఖ్య ఉద్దేశం కాదు. మనకి ఉద్యోగం కావాలి. ఆ ఉద్యోగం కల్పించాలంటే ఎవరు ఉండాలి? మనకు నాయకులు అంటే మన కూటమి ప్రభుత్వం ఉండాలి. అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళైతేనే మనకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. మన జీవితాలు మెరుగుపడతాయి, మన భవిష్యత్తులు బాగుపడతాయి. ఇదే నా ఉద్దేశం.